హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాల్బాగ్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి. నెక్స్ట్ పార్ట్ అయితే ఇది. ముందు చెప్పాం కదండి, వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారని. ఈ ఫ్లవర్స్ అయితే ఈ పూలు 5 లక్షలకు పైన అయితే వాడారంట ఈ ఆశ్రమాన్ని కట్టడానికి అయితే పూలతో. ఈ ఆశ్రమానికి ముందైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ పార్ట్స్లో మనకైతే అవి దొరకవు, రేర్గా ఉండే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇదే అండి వాల్మీకి మహర్షి ఆశ్రమము. ముందైతే వాల్మీకి గారు ఉన్నారు. ఇక్కడ వేటగాడు ఆ పక్షిని అయితే కొట్టున్నారు. ఒక పక్షి అయితే కింద పడి గాయంతో అయితే ఉంది. ఇక్కడ ఉడత బొమ్మ అయితే పెట్టున్నారండి. మనకు రామాయణంలో ఉడత పాత్ర తెలుసు కదా, వారధి కట్టడంలో శ్రీరామునికి తన వంతు సహాయం అయితే చేసింది. ఇలా రామాయణానికి సంబంధించిన నమూనాలన్నీ ఇక్కడ అక్కడక్కడ పెట్టున్నారండి. చూడండి ఎంత బాగుందో. ఆ పుట్టని ఎన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారో చాలా బాగున్నాయండి. చాలా బాగుంటుంది ఈ గ్లాస్ హౌస్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ చిన్న చిన్నవి చూడండి, అవి ఆరెంజెస్, లెమన్స్ అట్లున్నాయి. చాలా బాగున్నాయండి. చిన్న చెట్టుకే ఎంత బాగా కాసాయో ఫ్రూట్స్ అయితే. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ చూసేయండి పంచవటి అయితే ఉందండి. సీతారామ లక్ష్మణులు ఉన్నారు కదా అడవిలో, అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ పంచవటి అయితే ఇక్కడ నిర్మించారు. చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ముందు మనకు రామాయణాన్ని వివిధ భాషల్లో కొంతమంది రాశారు కదా కవులు, వాళ్ళని కూడా ఇక్కడ పెట్టారండి. వీళ్ళే అండి, వాళ్ళు వివిధ భాషల్లో రాసిన వాళ్ళు. చూడండి ఎంతమంది కవులు అయితే ఉన్నారో.
తర్వాత ఆ గ్లాస్ హౌస్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. అక్కడైతే అనౌన్స్ చేస్తున్నారండి. ఒక పాప అయితే మిస్ అయిందంట. అనౌన్స్ చేస్తూ ఉన్నారు. క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎగ్జిట్ దగ్గర అయితే అక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళాము. మా పిల్లలు స్నాక్స్ అయితే అడిగారు. మేము ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చాము. కానీ బయట స్నాక్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు కదా పిల్లలు. మేము చెట్టు దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే కూర్చున్నాము. మా హస్బెండ్, మా భవి అయితే వెళ్ళింది వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలని. ఫస్ట్ మా బాబుకి ఇష్టమైన వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు. మా బాబు అయితే తింటూ ఉన్నారు వాటర్ మిలను. అక్కడైతే చల్లగా ఉన్నిందండి. చాలామంది ఇక్కడ కూర్చో ఉన్నారు. ఎక్కడ చెట్టు నేడుంటే అక్కడైతే కూర్చో ఉన్నారు పార్కులో అయితే. మేము ఉండే దగ్గరలోనే ఒక అంకుల్ బబుల్ స్టిక్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. చాలా బాగున్నాయి బబుల్స్ అయితే. మా పిల్లలు ఇంకా అట్రాక్ట్ అయిపోయినారు బబుల్ స్టిక్ అయితే. ఫైనల్గా అయితే తీసుకున్నారు. తింటూ ఉన్నాము. తర్వాత మా హస్బెండ్ అయ్యి చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారండి మా పిల్లలకి. చూడండి, మా బాబు టీషర్ట్ మీద పడుతుందని అలా క్లాత్ అయితే పెట్టేశాను. నేను ఇంటి దగ్గర నుంచి బనానా, డేట్స్, రైజిన్స్ అవి తీసుకొచ్చానండి. అయినా కూడా మా పిల్లలు వాటితో పాటు స్నాక్స్ కూడా అడిగారు. ఇంకా ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ తిన్నది, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా, అందుకే అక్కడ స్నాక్స్ అయితే తీసుకున్నాము. మా బాబుకి అయితే పాలైతే తీసుకొచ్చామండి బాటిల్లో. పాలైతే తాగాడు. తర్వాత ఫైనల్గా బబుల్ స్టిక్ అయితే తీసుకున్నారు. ఇద్దరికి బబుల్స్ అయితే ఊదడం రాదు, కానీ బబుల్ స్టిక్ అయితే కావాలి. మేము ఊది పెట్టాలి బబుల్స్. మా పాపకు కూడా రాదు. ఎంత ట్రై చేస్తుంది, చాలాసార్లు కొనింది కానీ ట్రై చేసినా ఊదడం అయితే రాదు. ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఫైనల్గా అక్కడ సునీల్ దగ్గర అయితే బబుల్స్ అయితే ఊదించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు. చూడండి వాళ్ళ హ్యాపీనెస్. మా హస్బెండ్ మాత్రం పక్కన పడుకోన్నారు. కొద్దిసేపు పడుకున్నారండి ప్రశాంతంగా. ఇక్కడ పావురాలు అయితే ఉన్నాయి. మా బాబు పావురాలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మా పాప అండి ఈ క్లిప్ అయితే క్యాప్చర్ చేసింది వాళ్ళ తమ్ముడు ఆడుకుంటూ ఉంటే, అందుకే ఫింగర్ అక్కడ ఉంది. తర్వాత అక్కడి నుంచి వచ్చేసామండి. ఇక్కడైతే చాలా చోట్ల వాటర్ పాయింట్ అయితే పెట్టారండి. ఎక్కువ ఉన్నారు కదా జనాలు, వాటర్ కోసం ఇబ్బంది పడకుండా. మేము కూడా వాటర్ తాగేసాము. ఇక్కడ చూడండి, ఫుడ్ స్టాల్స్ అయితే చాలా పెట్టున్నారండి. కాస్ట్ కూడా ఎక్కువే. ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే రోజ్ గార్డెన్ అయితే ఉంది. చాలా రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది గార్డెన్ అయితే. ఈ పార్క్ చాలా పెద్దదండి. మనకు ఓపికగా తిరగాలి. చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. మా బాబుకి ఇలా వాళ్ళ డాడీ ఎత్తుకుంటే చాలా ఇష్టం అండి. కొద్దిసేపు అలా ఎత్తుకున్నాడు మా హస్బెండ్. అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఉన్నాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బ్యాండ్ స్టాండ్ అంట. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇదే ప్లేస్ నేనైతే తిరుమలలో చూశానండి ఇలాంటి ఫ్లవర్స్. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. మేము అక్కడ కొద్దిసేపు ఉండేసి ఆ ఫ్లవర్స్ చూసి కొంచెం క్యాప్చర్ చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకొక ప్లేస్ చూపిస్తానండి, చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, తల్లి బిడ్డ స్టాచ్యూ చాలా బాగుంది కదా. మధ్యలో ఈ ఫ్లవర్స్ చుట్టూరు చాలా బాగుందండి ఈ ప్లేసు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసామండి ఇంటికి వెళ్ళడానికి. అక్కడ చూడండి, ఎన్ని రోజుల నుంచి వచ్చినా కూడా కొండపైన ఉండే గుడి దగ్గరికి మాత్రం వెళ్ళలేకున్నామండి. క్రౌడ్ చూడండి, ఈవినింగ్ 4 అలా అయింది. ఇంకా ఎక్కువైపోయినారు క్రౌడు. బాబోయ్, చాలా జనం ఎక్కువైపోయినారు. మేము త్వరగా వచ్చి మంచి పని అయింది. ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది. చాలామంది వస్తారండి ఈ పార్క్కి. ఆ రోజు ఇంకా హాలిడే సండే కదా, చాలామంది వచ్చేసారు. ఆ రోజైతే చాలా బాగా స్పెండ్ చేసాము పార్క్లో. ఆ ఫ్లవర్స్ చూసుకుంటూ చాలా బాగుందండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం
అభిభవి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. ఫైనల్గా మేము తర్వాత ఇంటికైతే వెళ్తూ ఉన్నామండి. మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ ఫ్లవర్స్ కోసం ఉన్న ఈ వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.